మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో సిఐడి దూకుడుతో పెద్దిరెడ్డి అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఏకకాలంలో హైదరాబాద్, మదనపల్లి, తంబెళ్లపల్లిలో తనిఖీలు సిఐడి అధికారులు చేపట్టారు. హైదరాబాద్ లో ఉంటున్న పెద్దిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు శశికాంత్ వద్ద నుంచి 4 బాక్సులు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సిఐ రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప సొసైటీలో సోదాలు చేయడానికి వెళ్లగా పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో శశికాంత్ ఎస్కేప్ అయ్యారు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అదే సమయంలో తంబెళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేశారు. మదనపల్లిలో పెద్దిరెడ్డి అనుచరులను సిఐడి విచారణ చేస్తోంది. సోదాల వ్యవహారం తెలియడంతో మాజీ ఏపీ ఎండీసీ చైర్మన్ షమీంతో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు హర్షవర్ధన్ రెడ్డి అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. ఫైళ్ల దగ్ధం జరిగి అజ్ఞాతంలోకి వెళ్లిన పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పరారు కావడానికి సహకరించిన కానిస్టేబుల్ సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. మాధవరెడ్డికి పోలీసులు వస్తున్నారన్న సంగతిని కానిస్టేబుల్ ఇచ్చినట్లు విచారణలో గుర్తించారు. మదనపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. స్థానిక సిటిఎం రోడ్డు శివాలయం ఎదురుగా ఉన్న ఆయన ఇంటికి ఉదయాన్నే చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆయన కోసం ఎదురు చూశారు. సాయంత్రానికి బాషా ఇంట్లో సోదాలు చేశారు.